అడ్ రోడ్ అండి ఇది. అడ్ రోడ్ సెంటర్ నుంచి 3 km డిస్టెన్స్లో కాకినాడ నియోజకవర్గం నక్కపల్లి మండలం వస్తుందండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వస్తుంది. సో నక్కపల్లి ఏరియాలో 70,000 కోట్లతో ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. ఇక్కడ నక్కపల్లి ఏరియాలో, నక్కపల్లి అడ్ రోడ్ ఏరియాలో 70,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ వస్తుందండి. స్టీల్ ప్లాంట్ వస్తుంది. సో నక్కపల్లి ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది. స్టీల్ ప్లాంట్ వస్తుంది. అది 70,000 కోట్లతో వస్తుంది. అది చాలా వరకు భూమి సేకరించారు. 10,000 ఎకరాలు భూమి సేకరించారు. సో ఇది హైవే, నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవే నుండి జస్ట్ ఇక్కడ ఇవన్నీ షాపులు అండి. ఇవన్నీ షాపులు. సో ఇక్కడ అనిత గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు ఎమ్మెల్యే. ఈ ఏరియా అనిత గారు అండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఏరియా అంతా బాగా అభివృద్ధి అవుతుంది. మంచి అభివృద్ధి అవుతుంది. ఏరియా అంతా కూడా చాలా టాప్ పొజిషన్లో ఉంటుందండి. నెక్స్ట్ 5 yearsలో కూడా చాలా బాగుంటుంది ఏరియా. సో నక్కపల్లి అడ్ రోడ్కి మధ్యలో ఇటు ఎలా వెళ్తే ఎలమంచిలి అండి. ఎలమంచిలి ఇలా వెళ్తే ఎలమంచిలి. సో ఇలాగా అడ్ రోడ్డు అండ్ నక్కపల్లి అండి. ఇది నేషనల్ హైవే అండి. ఈ నేషనల్ హైవేని ఆనుకొని ఎకరన్నర పొలం ఉందండి. జస్ట్ ఇక్కడ హైవేని అయితే మీకు ఇక్కడ 2 కోట్లన్నర 3 కోట్లు ఉందండి ఎకరం. ఇలా అయితే హైవేని అయితే 2 కోట్లన్నర 3 కోట్లు ఉంది ఇలాగా ఈ హైవేలో అయితే. సో ఇక్కడ నుంచి జస్ట్ లోపలికి 1/2 km డిస్టెన్స్లో లోపలికి 1/2 km 60 feet 80 feet రోడ్ అండి. అది 60 feet 80 feet రోడ్లో ఎకరన్నర పొలం అమ్ముతున్నారండి. అర్జెంట్ వాళ్ళకి డబ్బులు అవసరం, అర్జెంట్ అమ్ముతున్నారు. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు అనిత మేడం గారండి ఇక్కడ. సో ఈ ఏరియాలో అట్ రోడ్లో నక్కపల్లికి మధ్యలో ఎకరన్నర పొలం సేల్ అండి. అలాగే డబ్బులు అవసరం ఉండి అమ్మేస్తున్నారు, తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు. కొబ్బరి, పామ్ ఆయిల్ తోట. ఈ ఏరియా ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకున్న ఫ్యూచర్లో మీకు బాగుంటుందండి. ఇది ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకున్న నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కొన్ని ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయండి ఇక్కడ బాగా ఈ ఏరియాలో. సో హైవేని ఇక్కడ 2 కోట్లన్నర 3 కోట్లు ఉందండి. ఇక్కడ లోపలికి జస్ట్ చాలా తక్కువకి ఇస్తున్నారు. మీరు తీసుకోవాలని నా నెంబర్కి సంప్రదించవచ్చు. ఇలా హైవే అండి. ఇది నేషనల్ హైవే, ఫుల్ డెవలప్ ఏరియా అండి. ఇది మంచి డెవలప్ ఏరియా. ఇది ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్న ఫ్యూచర్లో మీకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ మొత్తం అంతా ఇక్కడ డెవలప్ ఏరియా మొత్తం అంతా ఉండేది. ఇలా 60 feet రోడ్ అండి. ఇది 60 అడుగుల రోడ్ అండి. మొన్న స్టార్టింగ్ చేశారు ఇది ఇలాగా. నెక్స్ట్ రోడ్ అయిపోతుందండి. ఇది మొన్న ఆల్రెడీ గ్రావెల్ కట్టేశారు. ఇది 60 feet రోడ్ వస్తుందండి. 40 and 60 feet రోడ్ ఇలాగ. ఇది జస్ట్ ఈ పక్కనే ఎకరన్నర పొలం సేల్ ఉందండి. కొబ్బరి ఫామ్ ఆయిల్ తోట ఎకరన్నర సేల్ ఉందండి. అది తక్కువ ధరకి ఇస్తున్నారు. సో మంచి రేటు. ఇదంతా క్లాస్ ఏరియా అండి. ఇదంతా కూడా క్లాస్ ఏరియా. ఇది ఇప్పుడు తీసుకున్న ఫ్యూచర్లో బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో లేఅవుట్లు వేసుకున్న బాగానే ఉంటుందండి. ఇండస్ట్రీస్ వస్తాయి, ఫ్యూచర్లో బాగానే ఉంటుంది. ఇదంతా గ్రావెల్ రోడ్ అండి. ఇది ఆల్రెడీగా రోడ్ వేస్తారు. ఇది అనిత గారు వేస్తారు. శాంక్షన్ అయిపోయిందండి. రోడ్ శాంక్షన్ అయిపోయింది. రోడ్ వేస్తారు. అన్ని పొలాలండి. వీటి కూడా మంచి పొలాలు. వాటర్ ఫుల్గా పడుతుందండి. వాటర్ ప్రాబ్లం ఏమంటుంది. ఫుల్ నిత్యం వాటర్ ఉంటుందండి. ఇక్కడ వాటర్కి ఏ ప్రాబ్లం లేదు. ఫుల్ వాటర్. హైవేని అయితే 2 కోట్లు ఉంది. ఇది 1 కోటి చిల్లరకి ఇస్తున్నారు. పొలం ఇదండి. ఈ పొలం సేల్ అండి. ఇలా కొబ్బరి తోట అండి. ఇలాగా ఫ్రంట్ 60 feet వస్తుందండి. ఇది 60 అడుగులు వస్తుందండి ఫ్రంట్. ఇలా 60 అడుగులు వస్తుందండి. ఫ్రంట్ ఇలా కొబ్బరి తోట. ఇక్కడ నుంచి ఇది కొబ్బరి తోట 60 అడుగులు లెంగ్త్ వస్తుంది. ఇంతవరకు. సో లోపలికి అలా పొలం ఉందండి. లోపల పామ్ ఆయిల్ తోట ఇలా పరిశీలన. ఇది ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయిందండి. ఇది 60 feet వస్తుందండి. 60 feet 40 feet రోడ్ అండి. ఇది పెద్ద వెహికల్స్ వస్తాయి, వెహికల్స్ వెళ్తాయి. ఇలా కొబ్బరి తోట అండి. సో ఇలా కొబ్బరి తోట, పామ్ ఆయిల్
అక్కడక్కడ ఫామ్ ఆయిల్ తోట ఉందండి, మొత్తం కొబ్బరి. ఇలా ఎకరంన్నర వస్తుందండి. మీకు ఎకరం కలితే ఎకరం ఇస్తారు, ఎకరంన్నర కలితే ఎకరంన్నర ఇస్తారు. సో ఇలా నక్కపల్లి అడ్డ రోడ్డుకి మధ్యలో అనేది, నక్కపల్లి అడ్డ రోడ్డు మధ్యలో. సో ఈ ల్యాండ్స్ గట్రా ఫ్యూచర్లో బాగుంటుంది. అటువైపు అంతా మొత్తం ల్యాండ్ ఫుల్లింగ్ అయిపోయిందండి, ఇటువైపు ఏం ల్యాండ్ ఫుల్లింగ్ అవ్వలేదు. సో అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ వస్తే పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయండి పాకిరిపల్లి నియోజకవర్గం నక్కపల్లి దగ్గరలో. వస్తే ఈ భూమికి బాగా రేట్లు వస్తాయండి, ఎందుకంటే అక్కడ రోడ్ కానుకోనండి బిట్టిది. ఆ 60 ఫీట్ రోడ్ కానుకొని వస్తుందండి మడి. ఆ రోడ్డు శాంక్షన్ అయిపోయి రోడ్డు వేస్తే మాత్రం ఇది రేటు 2.5 కోట్ల అలా అయిపోద్ది అనమాట. ఇప్పుడు తీసుకొని మీకు తక్కువ వస్తుంది. ఇది జస్ట్ కేవలం 1,25,00,000 మాత్రమే ఎకరం. ఎకరం రేటు 1,25,00,000 మాత్రమే. తగ్గించి ఇచ్చేస్తారు, వీళ్ళకి డబ్బులు అవసరం కొంచెం. సో మడి ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ సేల్ కాదు, ఎవరు అమ్మరు, ఇవి అమ్మరండి. జస్ట్ ఇందులో ఎకరం అమ్ముతారు అంతే, ఎకరంన్నర అమ్ముతారండి, ఎక్కువ అమ్మరు. సో ఇందులో కొబ్బరి తోట, మామిడి తోట, జీడి ఫామ్ ఆయిల్, అరటి, కొబ్బరి తోట ఫర్ సేల్ అండి. అలాగా నక్కపల్లి అడ్డ రోడ్డుకి మధ్యలో. సో పెనుగుల ధర్మవరం నుంచి జస్ట్ లోపలికి రావాలండి. హైవే నుంచి 1/2 km వస్తుందండి. హైవే నుంచి 1/2 km డిస్టెన్స్లో అనమాట. నేషనల్ హైవే నుంచి 1/2 km డిస్టెన్స్లో ఇలా కొబ్బరి తోట, మామిడి తోట. సో కొబ్బరి, ఫామ్ ఆయిల్ తోట ఫర్ సేల్ అండి. ఇలాగా